నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. జనరల్గా పిల్లలకి బాక్సులు కట్టేటప్పుడు రకరకాల మనం రైస్ ఐటెంలు కానీ చపాతీలు, పరోటాలు, పూరి ఇలాంటివి కడుతూ ఉంటాం కదా. రైస్ ఐటమ్ అనే వరకు ఎక్కువగా పులిహోరలు కానీ లేకపోతే టమాటో రైస్, ఫ్రైడ్ రైస్లు ఎక్కువగా ఇలా కడుతూ ఉంటారు. వాళ్ళకు కొంచెం హెల్తీగా ఉండే విధంగా మనం ఏదైనా రైస్ ఐటమ్ తయారు చేయాలనుకుంటే మన ఇంట్లో ఉండే వాటితోటే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో ఈరోజు నేను పల్లీల మసాలా రైస్ తయారు చేస్తున్నాను. పల్లీలు ఎక్కువగా ఏంటంటే మనం రకరకాల మసాలా కర్రీస్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. అలాగే కొన్ని స్నాక్ ఐటమ్స్లో కొంచెం వేయించి వేసుకుంటే మధ్య మధ్యలో టేస్టీగా తగులుతూ ఉంటాయి. ఈరోజు నేను పల్లీలనే మెయిన్గా యూజ్ చేసుకొని మసాలా రైస్ చేస్తున్నాను, పల్లీల మసాలా రైస్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో పల్లీల మసాలా రైస్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనం పల్లీలను కొద్దిగా వేయించుకుంటాం. ఎందుకంటే రైస్ ఐటెంలో అక్కడక్కడ మనకు అలా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా. కొంచెం క్రంచీగా ఉండాలంటే ఎండింగ్లో యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ప్లస్ అలాగే ఇక్కడ మనం పల్లీలు రెండు రకాలుగా వాడుతున్నాం. ఒకటి వేయించేసి నేను తొక్క తీసి పెట్టేశాను. వీటిని కొంచెం మనం పొడిలా చేసుకుంటాం. అంటే రైస్కి కొంచెం పొడి అలా జల్లేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసేసి ఎండుమిరపకాయలు, కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, నువ్వులు. కొంచెం నువ్వుల టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. క్వాంటిటీ ఎక్కువగా ఏంటంటే మనం పల్లీలే యూజ్ చేస్తున్నాం కదా. సో ఇవి కొంచెం మనకు దూరగా వేగాలి. ఏ మసాలా దినుసులైనా మనం డైరెక్ట్గా కాకుండా, అంటే పచ్చిగా కాకుండా మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత కొద్దిగా ఇలా చిన్న మంట పైన వేయించేసుకొని దూరగా పొడి కొట్టేసుకుంటే ఆ అరుమ చాలా బాగుంటుంది. సో 4 ఇళ్ళ అవతల వరకు కూడా స్మెల్ వెళ్తుంది అనమాట. సో ఎండింగ్లో కొంచెం కొబ్బరి కూడా వేస్తారు. అంటే కొద్దిగా మనకు ఆ మసాలా తెలియాలి కదా. కొద్ది క్వాంటిటీని మనం, ఎందుకంటే మెయిన్గా మనం పల్లీల ఫ్లేవర్ని దీంట్లో హైలైట్ చేయాలి. ఓకే, సరిపోతుంది. దీన్నంతా కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఓకే, కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా నేను పల్లీలు వేసుకుంటాను. కొద్దిగా మనకు క్రిస్పీగా వస్తే బాగుంటుంది కదా. ప్లస్ ఇది వేడయ్యేంతలోపు స్టవ్ ఆన్ చేస్తాను. ఇందాక ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ మనం ఇందాక ధనియాలు ఇవన్నీ వేయించుకున్నాం కదా. దీంట్లో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు. ఈ పల్లీల క్వాంటిటీ అనేది కొంచెం మనకు ఎక్కువగా ఉండాలి. దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసుకుందాం. సో దట్ ఏంటంటే అది కాస్త చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టేసి మనం పల్లీల మసాలా పొడి రెడీ చేసుకోవాలి. ఇక్కడ పల్లీలు కొంచెం ఎక్కువగా కావాలి, పిల్లలు బాగా తింటారు అనుకుంటే క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. అది మన మీద ఆధారపడి ఉంటుంది. పల్లీలు వేగిపోయాయి. సో ఇప్పుడు వీటినన్నిటిలో మనం ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. వీటిని ఎండింగ్లో యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇలా వచ్చేసాయి కదా మనకి. దీన్ని పక్కన పెట్టేసుకొని రైస్ ఐటెంకి కావాల్సిన పోపు వేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం తీసేస్తున్నాను నేను, ఎందుకంటే మనం తీసుకునే క్వాంటిటీకి
తగ్గట్టుగానే కొంచెం కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది. అంటే పెద్దవాళ్ళు కూడా తింటున్నారు అనుకుంటే, నూనె తగ్గించాలి అనుకుంటే అలా కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు రైస్కి పోపు పెట్టేసుకుందాం. ఓకే, సో ముందుగా ఇక్కడ నేను పప్పుల పోపు పెడుతున్నాను. శనగపప్పు, మినపగుళ్ళు. సో ఇది ఎక్కువ కావాలంటే చాయిస్, ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు. పోపు అనేది మనం చేసిన రైస్కి వేసిన పొడులకు కానీ దాంట్లో యాడ్ చేసిన వెజిటబుల్స్ కానీ అడిషనల్ టేస్ట్ని ఈ పోపు అనేది యాడ్ చేస్తుంది. బట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చిన్నని మంట పైన వీటిని దోరగా వేయించేసుకుంటే ఆ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. హై ఫ్లేమ్ ఎప్పుడు కూడా పోపు వేసేటప్పుడు పెట్టకూడదు. ఓకే, పప్పులు కొంచెం వేగుతున్నప్పుడు ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఇక్కడ కూడా మళ్ళీ ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా మనకు కొంచెం ఆవాలు చిటపట్లాడాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు. సో ఇక్కడ స్టవ్ ఆపేసేస్తున్నాను నేను. కరివేపాకు వేసిన తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు. సో ఇది కొంచెం ప్లెయిన్గా చేసుకుంటాం. మీకు కొంచెం కలర్ఫుల్గా కూడా ఉండాలి అనుకుంటే కొద్దిగా పసుపు ఇక్కడ పోపులోనే యాడ్ చేసుకుంటే కొంచెం ఎల్లోయిష్ కలర్లో వస్తుంది, అది కూడా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇందాక వేయించి పెట్టేసుకున్న మసాలా దినుసులు ఇవన్నీ ఉన్నాయి కదా, పల్లీలతో పాటుగా ఇది మనం పొడి కొట్టేసుకోవాలి. ఓకే, సో రైట్, పొడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పోపులోకి ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్, ఈ చాయిస్ మనం బాస్మతి రైస్ వాడుకోవచ్చు, లేకపోతే నార్మల్ రైస్ వాడుకోవచ్చు. మనం ఇంట్లో వాడేది మనకి ఏది అందుబాటులో ఉంటే అది. ఒకసారి బాగా కలిపేసి, సో ఇది కొంచెం మగ్గితే బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను. చూసుకోవాలి, పోపులో కూడా కొంచెం మనకు ఎక్కువగా అవుతుంది ప్రాసెస్లో అనుకున్నప్పుడు కొంచెం స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు ఆ వేడి అనేది తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించి చేసుకుంటే మనం తయారు చేసే డిష్ టేస్టీగా అవుతుంది, పాడవకుండా. ప్లస్ దీంట్లో ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న పల్లీల మసాలా పొడి, ఓకే, సిమ్లో పెట్టేసి బాగా కలిపేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఆ వేడి తగలంగానే. మగ్గితే ఏంటంటే మనకి ఆ వేడి మీద ఇందాక మనం వేసుకున్న ఆ మసాలా పొడిలో ఉన్న అన్ని ఫ్లేవర్స్ కూడా ఆ రైస్ కూడా బాగా పట్టేస్తుంది అన్నమాట, వేడి మీదే పడుతుంది. రైట్, ఓకే, ఒక్కసారి బాగా కలిపేసి స్టవ్ని మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించేద్దాం. ఓకే, సో మన రైస్ చాలా చాలా సూపర్గా వచ్చేసింది, స్మెల్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఎండింగ్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు, సో ఇవి మనం సర్వ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే కొద్దిగా ఆ క్రంచీగా ఉంటేనే పిల్లలు ఇష్టపడతారు, పిల్లలు అంటే పెద్దలు కూడా.
సో ఆ సౌండింగ్ అనేది ఒకటి బాగుంటుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది, కొద్దిగా కరకరలాడుతూ అనేది. డిష్ అవుట్ చేసేసుకుందాం. మెడిసినల్గా కూడా పనిచేస్తుంది అనమాట. పైన కొద్దిగా పల్లీలు. ఓకే, సో వేడివేడిగా పల్లీల మసాలా రైస్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పల్లీల మసాలా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన పల్లీలు 1/2 కప్పు, మినపప్పు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 6, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉడికించిన అన్నం 1 కప్పు, ఉప్పు తగినంత, ధనియాలు 1 టేబుల్ స్పూన్. పల్లీల మసాలా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, కొబ్బరి పొడి వేసి దూరగా వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో వేయించిన పల్లీలు వేసి మసాలా పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో నూనె వేసి పచ్చి పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకొని సరిపడా ఉప్పు వేసి ఆ తర్వాత అందులో ఉడికించిన అన్నం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో మిక్సీ పట్టుకున్న పల్లీల మసాలా పొడి వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని చివరగా నూనెలో వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి కలుపుకొని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి వేయించిన పల్లీలు వేసి సర్వ్ చేసుకుంటే పల్లీల మసాలా రైస్ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. మంచి స్మెల్ వస్తుందని ఇంకెందుకు ఆలస్యం, ఈ సాయంత్రమే ఈ డిష్ని చేసేసి మీ ఇంట్లో వాళ్ళకి వడ్డిచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు మనకు సీజనల్గా పండు మిరపకాయలు మార్కెట్లో దొరుకుతాయి. సో వాటితో ప్లేట్ గార్నిష్ చూస్తున్నాను. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చేసుకొని మనం బ్యూటిఫుల్గా ప్లేట్ని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సో కీరా వచ్చేసి మనకు స్టెమ్స్ లాగా అంటే కొమ్మలాగా చేసేసుకుంటున్నాం. సో ఫస్ట్ జస్ట్ ఇక్కడ మనకు స్కిన్నే అవసరం పడుతుంది. ఓకే, కొద్దిగా ఇన్నోవేటివ్గా స్టైల్గా వస్తే చాలు మనకు. చేస్తూ ఉంటే మనకు ఆ డిజైన్ అనేది ఆటోమేటిక్గా ఐడియా వస్తూ ఉంటుంది. మనకి ఎన్ని కావాలో చూసి దానికి తగ్గట్టుగా
ఓకే, సో కొంచెం డార్క్ కలర్లో హైబ్రిడ్ వెరైటీ తీసుకుంటే మనకు బాగుంటుంది. కీరా అంటే ప్లేట్లో కూడా మనకు బాగా అలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది అనమాట. పండుమిరపకాయలు, కొంచెం స్లాంట్గా కట్ చేస్తున్నాను. సో 5 స్లైసెస్ ఒక ఫ్లవర్ కొరకు. ఓకే, సో వీటిని అక్కడక్కడ ఫ్లవర్ షేప్లో మనం అరేంజ్ చేసుకోవాలి. సో ఈ మిర్చిది ఏంటంటే మనకు ఆ కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, సో జస్ట్ మనం ఎక్కడెక్కడ వస్తే బాగుంటుంది మనకు ఫ్లవర్ అనేది చూసుకొని అక్కడక్కడ ఆ స్లైసెస్ని పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో చిన్నగా అనిపించిన సింపుల్గా చేసిన ఆ కలర్ కాంబినేషన్ అనేది మనకు బాగా బ్రైట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ వైట్ కలర్ ప్లేట్, గ్రీన్ కలర్లో మనం ఆ స్టెమ్స్ అవి తీసుకున్నాం. సో కార్వింగ్ అంటే పెద్ద పెద్ద డిజైన్స్ తయారు చేయడమే కాదు, ఇలా సింపుల్గా కూడా చేసుకున్నాం మనం, బాగుంటుంది. పెద్ద పెద్ద అన్నీ కూడా మనం ఎక్కువగా ఏంటంటే పార్టీస్లో డిస్ప్లే పెట్టడానికి వాడతాం. ఇలా చిన్నవన్నీ కూడా మనం ఫుడ్ తయారు చేసుకున్నప్పుడు ఆ ఫుడ్తో పాటు డెకరేట్ చేసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. సో ఈ సింగిల్ పీసెస్ అక్కడక్కడ గ్యాప్స్లో ఫిల్లింగ్ చేసుకోవడానికి. సో పండుమిరపకాయ దొరికే సీజన్లో వాటిని కూడా మ్యాక్సిమంగా వాడుకుంటూ మనం ఇలా ప్లేట్ గార్నిష్ చేసేసుకోవచ్చు. ఎక్కువగా వర్క్ చేసినట్టు అనపడదు, బట్ ఓవరాల్గా మనకు ప్లేట్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ దొండకాయ తీసుకున్నాను, రౌండ్ సర్కిల్స్. ఓకే,
సో పండుమిరపకాయ అలాగే కీరా కాంబినేషన్లో మంచి ప్లేట్ గార్నిష్ బ్యూటిఫుల్గా ఉంది కదా. ప్లేట్ అనేది కూడా మనం ఆ కలర్ అనేది చూసుకోవాలి, మనం తీసుకునే వెజిటేబుల్ని బట్టి. ఇలా సింపుల్గా తయారు చేసుకొని మీరు ప్లేట్ గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో పిండిని మనం అంటే ఒకేసారి మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఒక 5 kg 10 kg తెచ్చుకుంటారు చాలామంది, లేకపోతే మనం మరాడి చేసుకున్న ఒక 5-6 kg అలా తెచ్చుకొని పెట్టుకుంటాం కదా. డబ్బాలో పెట్టుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత దాంట్లో పురుగు పట్టడం స్టార్ట్ అవుతుందన్నమాట. అలా రాకుండా ఉండాలంటే ఆ పిండి డబ్బాలో 4-5 ఎండుమిరపకాయలను కానీ లేకపోతే గల్ల ఉప్పును ఒక కాటన్ క్లాత్లో కట్టి మనం దాంట్లో వేసుకున్న ఆ పిండికి పురుగు పట్టకుండా ఉంటుంది. చూసారు కదా, పండు మిరపకాయలు దొరికే సీజన్లో ఇలా మీరు ప్లేట్ గార్నిష్ని ట్రై చేయండి. మామూలుగా కూడా మనం గ్రీన్ మిర్చితో కూడా చేసుకోవచ్చు, బట్ ఈ రెడ్డిష్ కలర్లో బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా గుమ్మగుమ్మలాడుతూ పల్లీల మసాలా రైస్ ఇక్కడ రెడీగా ఉంది. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ ఆ మసాలా పొడి ఫ్లేవర్స్ నాలుగు తాకి చాలా చాలా అంటే టేస్టీగా అనిపిస్తుంది. అలాగే పైనుంచి కొంచెం వేయించిన పల్లీలు వేసుకున్నాం, అలాగే పోపు కూడా మనం దూరగా వేయించుకున్నాం. ఇంకా కూడా ఆ పోపు పప్పులు కరకరలాడుతూ అలా పంట కింద నలిగినప్పుడు మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. సో చాలామంది కూడా రకరకాల రైస్ ఐటమ్ తయారు చేస్తారు, బట్ ఏదో ఒక చోట చిన్న చిన్న పొరపాటు చేసేసి ఆ రైస్ టేస్టీగా కాకుండా అవుతుందన్నమాట. అలా కాకుండా ఉండాలంటే ఇలా మనం మంటని అదుపులో పెట్టుకొని మన కంట్రోల్లో పెట్టేసుకొని ఎక్కువ తక్కువలు చేసుకుంటూ కొంచెం స్లో ఫ్లేమ్లో చేసుకుంటూ ఆ పోపును మంచిగా దూరగా వేయించేసుకొని మసాలా దినుసులు కూడా దూరగా వేయించుకొని చేసుకుంటే టేస్టీ డిష్ మీ ఇంట్లోనే తయారవుతుంది. సో ఈ టిప్స్ మీరు పాటిస్తూ ఇలాంటి డిష్లు తయారు చేసుకున్నారనుకోండి, ఇంటిల్లి 10 మీ ఫేవరెట్ అయిపోతారు. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది వాళ్ళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.